వందనాలు. ఆయి బ్రాహ్మణ జేఏసీ గత 10 సంవత్సరాల నుంచి గ్రూపులకి ప్రాంతాలకి అతీతంగా పార్టీలకి అతీతంగా కూడా మరి న్యాయ పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. అనేక జిల్లాలలో వృత్తిదారులపై దాడులు జరిగాయి. అనేక జిల్లాలలో సంగీత కళాకారులకి ఇబ్బందులు వాటిల్లినాయి. అనేక జిల్లాలలో ఆయి బ్రాహ్మణ మహిళల మీద అనేక దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా మరి బాధ్యతగా వహించి మరి ఏ పోరాటానికైనా సరే ఆయి బ్రాహ్మణ జేఏసీ ముందుంది. ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఆయి బ్రాహ్మణ సేవా సంఘాలు కానీ, సంక్షేమ సంఘాలు కానీ, ఐక్య వేదికలు కానీ, అనేక సమైక్యలు కానీ అన్నీ కూడా అందరితో కలిసి పనిచేయడానికి ఆయి బ్రాహ్మణ జేఏసీ ముందుకు వస్తుంది. అలాగే ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మరి న్యాయ పోరాటాల్లోనే ఆయి బ్రాహ్మణ జేఏసీ విజయాలు సాధించినటువంటి ఘన చరిత్ర ఈ రాష్ట్రంలో జరిగింది. మరి దాన్ని కొనసాగింపులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఆయి బ్రాహ్మణ జేఏసీ పార్టీలకి మరి వర్గాలకి మరి అతీతంగా గ్రూపుల్ని విచ్ఛిన్నం చేసేదానికి మేము ఖచ్చితంగా ముందుంటాము. ఏదైనా ఒక సంఘం పనిచేస్తున్నారు అంటే వాళ్ళతో మేము కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాము. అదే ప్రకంగా వాళ్ళు పనిచేయకుండా కుంటుపెట్టిన కార్యక్రమాలు మేము చేపట్టి న్యాయ పోరాటాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మరి పోరాటాలకి సిద్ధపడతా ఉన్నాం. దానిలో మరి గమనించినటువంటి ఆయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా అనేక జిల్లాల నుంచి, అనేక గ్రామాల నుంచి, మండలాల నుంచి కూడా ఈ రోజున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు ఇంత చైతన్యం వచ్చిందంటే అందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాల్లో ఉన్నారు. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా మరి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవం మంచిగా జరిగింది. అనేక సభ్యులు మహిళలతో సహా పాల్గొని గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహిళా విభాగాలు త్వరలోనే మరి ఏర్పాటు చేస్తాము. యువజన విభాగం కూడా ఈరోజు మరి ప్రెసిడెంట్, సెక్రటరీ మొత్తం ఆఫీస్ బ్యారర్స్ని కూడా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. వాళ్ళు బాధ్యతగా ఉండాలని మేము పార్టీలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా మరి కొనసాగాలని మనసా వాచా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు.